నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. పలు తీర్మానాలు చేసిన నూతన కార్యవర్గం. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ అధికారులు, లబ్ధిదారులు వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా 2023-24 సంవత్సరానికి 6 నెలల ముందు ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులైన ఏలూరు అర్బన్ కు చెందిన పిల్లబోయిన అనసూయ, తాడి కుమారిలకు కలెక్టర్ ఇంటి తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇన్ఛార్జ్ పిడి శ్రీనివాసరావు, టిడ్కో ఈఈ స్వామినాయుడు, హౌసింగ్ డీఈ రామకృష్ణ, హౌసింగ్ మేనేజర్ ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా వరద బాధితులకు సహాయం అందించేందుకు తన పిలుపును అందిపుచ్చుకుని ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో దాతల సహకారంతో సమకూర్చిన 12,66,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలోని విద్యాసంస్థలు 5 లక్షల రూపాయలు, డాక్టర్లు 5,05,000 రూపాయలు, వ్యాపారస్తులు 2,05,000 రూపాయలు, సీనియర్ సిటిజన్లు 56,000 రూపాయలు, మొత్తంగా 12,66,000 రూపాయలు వరద బాధితుల సహాయం కోసం విరాళంగా అందించారన్నారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాముతో పాటుగా కూటమి పార్టీల నాయకులు, అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డి టౌన్ సంబంధించిన బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు 56,000 విజయవాడ వరద బాధితుల సహాయ నిమిత్తం డొనేట్ చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో 3వ విడత దోమల నివారణ చర్యల్లో భాగంగా మలాథియాన్ స్ప్రేయింగ్ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మలాథియాన్ స్ప్రేయింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తాము చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంబాబు, సెక్రటరీ వరలక్ష్మి, ఎస్యూఓ పెద్దిరాజు, హెచ్వి నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం బుధవారం ఎన్నికైంది. కార్యవర్గ అధ్యక్షులుగా కాకినాడకు చెందిన బండారు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గుంటూరుకు చెందిన బోయపాటి వెంకట శివప్రసాదరావుతో కూడిన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల మోహన్ దాస్ ఫంక్షన్ హాల్లో ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అంతేకాకుండా ఎఫ్ఓఎఫ్ సంఘ బలోపేతానికి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నూతన కమిటీకి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ వ్యవస్థాపక ప్రెసిడెంట్ జేఆర్జీ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ పార్ట్నర్ మైపాల రాంబాబు, నూతన కమిటీ ఉపాధ్యక్షులు అచ్చుకట్ల అహ్మద్ అలీ, సంయుక్త కార్యదర్శి రమేష్ చౌదరి, కోశాధికారి మల్లిపూడి వీరవెంకట శ్రీనివాస్, కోఆర్డినేటర్ రాపర్తి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. రాబోతున్న కాలంలో మార్పులకు అనుగుణంగా టెక్నాలజీ పరమైనటువంటి సరికొత్త విధానాలని ప్రజలకు ఏ రకంగానూ అందింపజేయాలన్న ముఖ్య లక్ష్యాన్ని కేబుల్ ఆపరేటర్లు దానికి ఏ రకంగా చైతన్యవంతం చేయాలి, ఈ వ్యవస్థలో వచ్చినటువంటి మెరుగు మార్పులకు అనుగుణంగా మా నెట్వర్క్లు ఏ రకంగా అభివృద్ధి పరుచుకోవాలన్న దాన్ని డిస్కషన్స్ జరుగుతుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మేము అభిలాషిస్తున్నాము, వాటిని కూడా అది ఏ రకంగా వాడు ముందుకోవాలన్న ఆశయాన్ని కూడా మేము కీలకంగానే అనుకుంటున్నాం. రోజు 2 సినిమాలతో ప్రారంభించిన కేబుల్ వ్యవస్థని ఇన్ని వేలాది లక్షలాది ఛానల్స్, సీరియల్స్, ప్రోగ్రామ్స్, సినిమాలు ఇలాంటి కార్యక్రమాలతో లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ జిఎస్టీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కట్టే స్థాయికి ఈ వ్యవస్థలు ఎదగడానికి మూల కారణమైనటువంటి కేబుల్ ఆపరేటర్లు ఈరోజు కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్డు వద్ద ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా బుధవారం భారీ అన్న సమారాధనను నిర్వహించారు. లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గుమ్మడి బ్రదర్స్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరగడం అభినందనీయమన్నారు. దీనికి సహకరిస్తున్న కమిటీ సభ్యులకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో అదే మాదిరిగా ఈ ఉత్సవాలు కూడా జరగాలని ఆకాంక్షించారు. ఈ అన్న సమారాధనలో భాగంగా మహిళా కమిటీ సభ్యులు ఏకరూప దుస్తులు ధరించి తామంతా ఐక్యంగా ఉన్నామని తెలియజేస్తూ పలువురి అభినందనలు పొందారు. రెండు 2003 నుంచి కూడా 2024 సంవత్సరం ఈ వార్షికోత్సవాలు జరపడం మొదలుపెట్టి ఈరోజు 4000 మందికి అన్న సమారాధన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. గుమ్మడివారి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు, విగ్రహదాత మొత్తం కూడా ఆయన చూసుకోవడం, ఆయన ద్వారా జరగడం జరుగుతుంది. అలాగే లక్ష్మీ గణపతి యూత్ అందరూ కూడా, మహిళలు అందరూ కూడా ఇక్కడ కృషి చేసి లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర అంగరంగ వైభవంగా మహోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈరోజు అన్న సమారాధన, రేపు
ఊరేగింపు కార్యక్రమం కూడా జరుపుతున్నారు. ఈరోజు వినాయక చవితి ఉత్సవాల్లో కార్యక్రమంలో భాగంగా అన్న సమారాధన జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన లక్ష్మీ గణపతి ఆలయం నందు జరగడం జరుగుతుంది. 4,000 మంది సుమారుగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమానికి ఫస్ట్ నుంచి నడిపిస్తున్న గుమ్మడి బ్రదర్స్ వారి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే లక్ష్మీ గణపతి ఆలయ బృంద కమిటీ వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మన పేరంపేట రోడ్లో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న వినాయకుడు గుడి వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ గుడి నిర్మాణం విషయంలో కానీ కార్యక్రమాలు కానీ మన గుమ్మడి బ్రదర్స్ వారు చాలా సహకారంతో, అలాగే లక్ష్మీ గణపతి యూత్ వారి సహకారంతో మరి ఎప్పుడు కూడా ఏ గొడవలు గట్ట ఏమీ లేకుండా అంత సక్రమంగా జరుపుకుంటా చాలా బాగా జరుపుతారు. మరి ఈరోజు సుమారు 4,000 మందికి అన్నదాన కార్యక్రమం అంటే మరి మాటలు కాదు, అది కూడా ఒక పెళ్లి భోజనం లాగా పెడతారు. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఏదైతే జంగారెడ్డిగూడెంలోని పేరంపేట రోడ్లో శ్రీ లక్ష్మీ గణపతి మరి వినాయక స్వామి టెంపుల్ వద్ద 2023 నుంచి నేటి వరకు దాదాపు 21 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు అనేది అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఇక్కడ గుమ్మడివారి ఆధ్వర్యంలో జరగటం, దానికి మరి స్థానిక ఉన్నటువంటి యువత అంతా కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని, మహిళలు కూడా పాల్గొని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఇంతవరకు కూడా జరగకుండా 21 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉంది. దానికి వారందరికీ కూడా కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖైతరాబాద్ గణేష్ మాదిరిగానే ఈ యొక్క లక్ష్మీ గణపతి కూడా అప్రతిహత విధంగా ఇదే విధంగా కొనసాగాలని ఆ వినాయక స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ, జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద జంగారెడ్డిగూడెం పట్టణంలోని అతిపెద్ద విగ్రహం ఇది. ఈ విగ్రహం వద్ద గుమ్మడి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకు, అదేవిధంగా ఈ కమిటీ సభ్యులకు, లక్ష్మీ గణపతి యూత్ వారికి అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలో కాకర్ల కాంప్లెక్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ విజయ గణపతి స్వామి వారి 12వ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద అక్షోభ్య టీం సహకారంతో జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం భారీ అన్న సమారాధనను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతిభా పాఠశాల పూర్వ విద్యార్థులు అక్షోభ్య టీంగా ఏర్పడి గత 12 సంవత్సరాలుగా శ్రీ విజయ గణపతి స్వామి వినాయక చవితి ఉత్సవాలకు సహకారం అందిస్తున్నారన్నారు. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా 33 రకాల వంటకాలతో వేలాది మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
శ్రీ విజయ గణపతి స్వామివారి యొక్క 12వ వార్షిక మహోత్సవాలు కాకర్ల కాంప్లెక్స్ వర్తక సంఘం వారిచే గత 12 సంవత్సరాలుగా ఇక్కడ భారీ అన్నదాన కార్యక్రమాలు అలాగే భారీ విగ్రహంతో స్వామివారికి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారు అక్షోభ్య టీం వారు గత 12 సంవత్సరాలుగా స్వామివారి విగ్రహదాతలుగా వ్యవహరించున్నారు. అలాగే ఈ సంవత్సరం స్వామివారి భారీ అన్నదాన కార్యక్రమానికి సజ్జా రామాంజనేయులు గారు 51,116 రూపాయలు భారీ విరాళం ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ భారీ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాము. అక్షోభ్య టీం జంగారెడ్డిగూడెం వారు గత 12 సంవత్సరాలుగా ప్రతిభా పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు వీరు స్వామివారి భారీ విగ్రహానికి గత 12 సంవత్సరాలుగా విగ్రహదాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు విజయ గణపతి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ విజయ గణపతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మేము అత్యంత ఘనంగా అన్నదానం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం 22 రకాల వంటకాలతో స్టార్ట్ అయిన మా ఈ అన్నదానం ఈ సంవత్సరం 33 వంటకాలతో అత్యద్భుతంగా సాగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 3,000 పైచీలకు మంది మా అన్న సమారాధనని స్వీకరించడం జరిగింది. ఇంకా క్యూ లైన్లో చాలామంది వేచి ఉన్నారు. సో మాకు ఈ అన్నదానంలో భాగం పంచుకునే విధంగా మాకు అవకాశం కల్పించిన కమిటీ వారికి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో 3 రోజుల పాటు జరిగే సిఐటియు శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం సిఐటియు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 21, 22, 23 తేదీలలో గురవాయిగూడెంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో సిఐటియు శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఈ తరగతులలో యూనియన్ రాష్ట్ర నాయకులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. కావున యూనియన్ సభ్యులు ఈ శిక్షణ తరగతుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ సుభాషిణి, బి బాలరాజు, సునీల్, సత్యబాబు, రాంబాబు, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఏలూరు జిల్లా సదస్సు శిక్షణా తరగతులు సెప్టెంబర్ నెల 21, 22, 23 తేదీల్లో జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సమావేశాల కరపత్రాలని విడుదల చేశాం. సిఐటియు నిరంతరం కార్మికుల సమస్యలపైన పనిచేస్తుంది. ఈ దేశంలో కార్మికుల సమస్యల మీద పనిచేసేటువంటి అతిపెద్ద కార్మిక సంఘం సిఐటియు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన నిరంతరం ఆ సమస్యల పరిష్కారం కోసం అనేక రూపాల్లో సిఐటియు పోరాటాలని ఆందోళనని నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగానే సిఐటియు ఈ యొక్క జిల్లా సదస్సుని శిక్షణా తరగతులని 21, 22, 23 తేదీల్లో నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణా తరగతులకి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎల్ల వెంకటేశ్వరరావు గారు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ సమావేశాల యొక్క నిర్వహణ కోసం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు, సంస్థలు, శ్రేయోభిలాషులు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొదమ జ్యోతి, సర్పంచ్ వెంకటరమణతో పాటు టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరు తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులను అభినందిస్తున్నామన్నారు. ఈ అన్న సమారాధనలో సుమారు 3,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఏమన్నా మన గొప్పని ఇచ్చేవనుకో కావాలని
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో సువర్చల హనుమత్ కళ్యాణ మహోత్సవంను సాంప్రదాయబద్దంగా జరిపారు. బుధవారం స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం కావడంతో ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో వేద పండితుల ఆధ్వర్యంలో సువర్చల హనుమత్ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనదలిచిన వారు తమను సంప్రదించాలని ఆలయ ప్రతినిధులు కోరారు. ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయూరు ఏలూరు జిల్లా శ్రీ ఎంతో విశేషమైనటువంటి మాసం భాద్రపద మాసంలో పౌర్ణమి పూర్వభాద్ర నక్షత్రం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలో వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పూర్వభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి మహాపర్వదిన కాలంలో శ్రీ స్వామివారికి ప్రతి మాసము జరిగే విధంగానే సుభద్ర హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు, దూరం నుంచి పరోక్ష సేవలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన అక్క చెల్లెలు వారి ప్రతిభతో చరిత్రకెక్కారు. గ్రామానికి చెందిన చిలుకూరి ఉద్విత, చిలుకూరి సోనాక్షిలు అక్క చెల్లెలు. వీరిద్దరూ గత కొంతకాలంగా జంగారెడ్డిగూడెంలోని స్పోర్ట్స్ కరాటే అకాడమీలో కరాటేలో శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 14-15వ తేదీల్లో ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో వీరిద్దరూ పాల్గొని బంగారు పతకాలు సాధించారు. దీంతో వీరిని పలువురు ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. లక్కవరం ఏఎస్ఐతో పాటుగా టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గద్దె వెంకట సుబ్బారావు, ఎస్ఎంసీ చైర్మన్ దల్లి దుర్గారెడ్డి, నాయకులు కొదమ వెంకటేశ్వరరావులు అభినందనలు తెలిపారు. వీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో లక్కవరం గ్రామంలో ఇలాగ ఇద్దరు అమ్మాయిలు కరాటేలో మంచి ప్రతిభ చూపించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అమ్మ నీ పేరేంటమ్మా? సోనాక్షి. అలాగే ఈ అమ్మాయి కూడా ఇద్దరు కూడా గోల్డ్ మెడల్ సాధించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. నమస్కారం అండి, నా పేరు ఈశ్వర్ అండి. మొన్న 14-15వ తారీఖు ఏలూరు సిఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్లో నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ కరాటే పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో లక్వారం చెందిన ఇద్దరు పిల్లలు అండ్ సోనాక్షి అండ్ ఉద్విత అండ్ గోల్డ్ మెడల్ సాధించారు. అండ్ 11 ఇయర్స్ కేటగిరీలో అండ్ 9 ఇయర్స్ కేటగిరీలో మెడల్స్ వచ్చినాయండి. విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు జంగారెడ్డిగూడెంలోని అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారు. ఇప్పటికే పలుమార్లు బాధితులకు తమ వంతు సహకారం అందించారు. మరలా దాతల సహకారంతో సుమారుగా 2 లక్షల విలువైన నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు, బట్టలు, దుప్పట్లు అందించామన్నారు. దీనికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వరద బాధితులకు దాతల సహకారంతో మరింత తోడ్పాటును అందిస్తామని పేర్కొన్నారు. పేదవాళ్ళకి ఇబ్బంది వచ్చాము. మన రాజకీయ వెళ్ళారు సార్, 200 మంది మొత్తం లాగేస్తున్నారు, లాగేస్తున్నారు. అలా కాకుండా చూపించండి. నేను లేవు, న్యాయంగా మీరే చూపించారు. మీరు ఉండాలండి, మీరుంటే ఉన్నాళ్ళు చెప్తున్నారు మాకు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. పలు తీర్మానాలు చేసిన నూతన కార్యవర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.